మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవావతారిగా భూలోకానికి రావడానికి 3 కుటుంబాలను మీకు చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మొదటి కుటుంబం ఆదాము వాళ్ళ కుటుంబం ఉంది. అక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే అక్కడ దేవుడు అనుకున్నాడంట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయమని చెప్పి అనుకుంటాడు. 1వ అధ్యాయం 26-27 వచనాలు ఇన్ అవర్ ఇమేజ్ ఇన్ అవర్ లైక్నెస్ అంటాడు. చక్కటి మాట. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉన్నారు కాబట్టి మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన వాడుతున్నాడు అన్నమాట. చక్కటి మాట అది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి ఈ తలంపు చేసి ఆలోచన చేశారు. అయితే ఆదాము అవ్వలు నిషిద్ధ ఫలాన్ని తిన్నారు కాబట్టి వాళ్ళు తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి ఈ యేసుక్రీస్తుని ఎలా తేవాలి? ఆదాము నుంచి తేవాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దేవుడు ఆలోచించాడు. సుమారు 2000 సంవత్సరాల తర్వాత ఒక నమ్మకస్తుడు దొరికాడు. ఎవరు? అబ్రాహాము దొరికాడు. ఆయన ఎందుకు నమ్మకస్తుడు అంటే, ఎందుకు అబ్రాహాముని పిలిచామని చెప్పి మనం చూసినట్టయితే అతడు నమ్మకమైన మనసు కలవాడని ఎరిగి అని నెహమ్యా చెప్తాడు ఈ మాట. ఆదికాండం 50 అధ్యాయాలు ఎక్కడ ఉండదు. ఎందుకు పిలిచావు అబ్రాహాము అనే మాట ఎక్కడ దొరకదండి. గొప్ప సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. నమ్మకమైన మనసు కాదు ఎరిగిన మాట 9వ అధ్యాయంలో మీకు 7వ వచనంలో ఉంటుంది. ఇక్కడ మీకు నెహమ్యా గ్రంథంలో ఉంటుందండి. మీకు 9-7 వచనాలు ఉంటుంది. కాబట్టి నమ్మకస్తులుగా పిలుచుకున్నాడు. అయితే పిల్లగానే వచ్చినందుకు దేవుడు సంతోషించాడు. కానీ ఈయన మధ్యలో అటు ఇటు పొరపాటు చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు, మళ్ళీ వేస్తున్నాడు. కానీ ఆయన్ని ఎందుకు పిలిచాడంటే పిల్లగానే వచ్చాడు. అసలు దేవుడు తెలీదు, అసలు ఏమీ తెలియదు ఆయనకి. విగ్రహారాధనలో ఉన్నాడు. అక్కడ ఊరైన ప్రాంతంలో ఉన్నాడు. ఇరాక్లో అక్కడ మెసొపొటామియాలో ఉంటాడు. పిల్లగాని రావడం దేవుడు సంతోషించాడు. తర్వాత తప్పులు జరిగినాయి కానీ అవి పట్టించుకోలేదు ఆయన. కానీ అబ్రాహాము కుటుంబాన్ని ఎక్కడ పెట్టాడు మళ్ళా చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు మళ్ళీ ఇది ఒక డీసెంట్ కోడ్ అనమాట. 1:27 ఆదాము అవ్వల యొక్క సృష్టి చూస్తాం. నెక్స్ట్ 2000 సంవత్సరాల తర్వాత అబ్రాహాము ఎన్నుకునే విధం కూడా మీకు ఆశ్చర్యం ఉంటుంది. 1వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది. అక్కడ అబ్రాహాము అని పేరు పెట్టబడిన అబ్రహాము అని రాసి ఉంటుంది. అంటే ఈ కోడింగ్లో చూడాలి. 1 2 7 మూడు అంకెలతో మనం నేర్చుకోవచ్చు బైబిల్ని. 2వ స్టెప్ ఇది. అబ్రాహాము అని పేరు పెట్టబడిన అబ్రహాము. మా పాత పేరు అబ్రాహాం అండి. దేవుడి దగ్గరికి వచ్చాక పేరు మార్చాక అబ్రహాం అని పెట్టుకున్నాడు. అబ్రహాం అంటే ఉన్నతమైన తండ్రి, హై ఫాదర్ అని అర్థం. అబ్రహాం అంటే జనములకు తండ్రి అని అర్థం. వీళ్ళు కూడా సరిగా లేరు కానీ మొత్తానికి ఆయనలో నుంచి యేసుక్రీస్తు రావాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేసి 12వ అధ్యాయం ఆదికాండంలో 1-3 వచనాలు చెప్తాడు. నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేస్తాను, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావని చెప్పి అంటూ, నిన్ను దూషించే వారిని దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించవాడిని ఆశీర్వదిస్తానని చెప్పానంటూ 3వ వచనం వచ్చినప్పటికీ భూమి యొక్క సకల వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా అన్నప్పుడు 12:4 మాట్లాడుతుంది. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళను అని చెప్పి రాస్తాడు. అంటే చెప్పినట్టు చేయటం అది దేవుడికి కావాల్సింది. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. ఎందుకు ఎక్కడికైనా అడగలేదు. ఆయన అలా ఫాలో అయిపోయాడు. కాబట్టి అబ్రాహాముని మెచ్చుకుని అందులో నుంచి యేసుక్రీస్తు రావాలని ఆశపడ్డాడు. యేసుక్రీస్తుని తీసుకురావడానికి ఇది 2వ స్టెప్ అనమాట. అబ్రాహాము నుంచి వస్తున్నారు. చివరికి 3వ స్టెప్ కొత్త నిబంధన వచ్చేప్పటికీ మీకు లూకాసు వార్త మళ్ళీ సేమ్ 1 నెంబర్ 3 అంకెలే చక్కగా 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుందండి. 49 పేజీలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, దావీదు వంశస్థుడైనటువంటి యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు ఒక దూత ద్వారా పంపబడని చెప్పి రాశాడు. అక్కడ ఆ కన్యక పేరు మరియా అని రాస్తాడు. కాబట్టి 3 కుటుంబాలు 3 స్టెప్స్లో మనకు కనపడుతుంది. ఆదాము అవ్వలు చేసుకున్నది ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆయనలో నుంచి మరి ఆయన పడిపోయారు కాబట్టి ఇంకో కుటుంబం ఎన్నుకున్నాడు. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నుకున్న కుటుంబం ఏంటి? అబ్రాహాము శారా కుటుంబం తీసుకున్నాడు. అది కూడా మీకు దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసాం. విచిత్రం ఏంటంటే ఈ యొక్క సరిగ్గా ఆదాము నుంచి పేరు రాసుకుంటూ వచ్చేటప్పటికి ఆ అబ్రాహాం పేరు వచ్చినప్పుడు 27 వచ్చిన పడాలి. ఎందుకంటే ట్రాక్ తప్పకూడదు. రైలు పట్టాలకు ఒక ట్రాక్లో బైబిల్ నడుస్తుందండి. అద్భుతంగా 1:27 పెట్టాడు. అయితే ఈ రెఫరెన్స్ తీసుకొచ్చేసి శారా యొక్క ఆయుష్ని పెట్టాడు. ఆదికాండం 23:1 మీరు చూస్తే ఆ శారా బ్రతికిన సంవత్సరం 127 అని చెప్పి రాయబడుతుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కనపడుతుంది. రిఫరెన్స్లోనేమో 1వ అధ్యాయం 27వ వచనం వచ్చినప్పటికీ అబ్రాహాం పేరు రావాలి ఆదాముని తీసుకుంటే.
కానీ దీనికి లింక్ ఎక్కడ మళ్ళా తన భార్య పేరు శారా అని పెట్టాడు. శారా చనిపోతుంది ఇప్పుడు 127 సంవత్సరాలు శారా చనిపోతుంది, ఆయన ఆయుష్ రాసుకొచ్చాడు. కాబట్టి ఏంటి బ్యూటీ అంటే రిఫరెన్స్లో అబ్రాహాం యొక్క పేరు బయలుపరచబడింది 1 దినవృత్తాంతంలో 1:27. 23:1 ఆదికాండంకి వెళ్తే ఎవరి వయసు రాస్తున్నాడు? శారా యొక్క ఆయుష్ 127 రాయటం ఆశ్చర్యకరం అండి. కాబట్టి ఇలాంటి గొప్ప అనంత జ్ఞాని. కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలా, దేవునికి స్తుతి చెల్లించాలా. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి క్రిస్మస్ సంవత్సరం కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇది 3 మెట్లు మళ్ళీ చెప్తున్నాను. ఆదికాండం 1:27 ఆదామవన సృష్టి, 1:27 అబ్రాహాం యొక్క పేరు వచ్చేస్తుంది. 23:1 ఆదికాండం వస్తే శారా యొక్క ఆయుష్ వచ్చేస్తుంది. 127 ఇయర్స్ పెట్టడం ఒక రెఫరెన్స్ని ఆయుష్గా మార్చడం అనేది ఒక విచిత్రమైన సంగతి అది. కాబట్టి 3వ మెట్టుగా దేవదూతని పంపించాడు. అక్కడ మరియం దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. అమ్మ కన్యక గర్భవతి కుమారుని కనపడిన మాట చెప్పడానికి వచ్చి నేను ఆయన 1:27 కూడా దావీదు వంశస్థుడు, చూడండి కరెక్ట్గా మళ్ళీ దావీదు వంశస్థుడు రాయాల. వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు పంపబడను. ఆ కన్యక పేరు మరియా అని మాట మీకు ఎంత అద్భుతం ఆలోచించాలి. ఈ రీతిగా మనం ఈ 3 మాటల వల్ల మనం బలపడదాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షణ అంగీకరిస్తే మేము రక్షణ పొందుతాం. కానీ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడే నేను మనవి చేస్తున్నాను, ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు మేము నుండి ఇంటి వారు రక్షించబడాలన్న మాట మనం దాంతో బలపడదాం. దేవుడి వాక్యము దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుని మీ పాదాల స్తోత్రాలు అయ్యా. మరి ఆదాము నుంచి మరి 3 మెట్లు ఆదాము కుటుంబం, అబ్రాహాం కుటుంబం, మరి యేసువుల కుటుంబాన్ని మనం చక్కగా వివరించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా నేర్చుకోవడానికి మీకు సానుకూలపరిచారు. మీరు బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఈ యొక్క డిజిటల్ కోడ్ ఎంత అందంగా నేర్చుకోవచ్చో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది, అలాగే ధ్యానించుకోవడానికి వెరీ ఈజీగా ఉంది, మేము మరి షేర్ చేసుకోవడం ఈజీగా ఉంది. కనుక నీ యొక్క నామాన్ని గొప్ప చేస్తూ మేము ఈ రీతిగా మీ సన్నిధి చేరటం ధన్యకరంగా భావిస్తున్నాం. ఇంకా రక్షణ నడిపించండి. అనారోగ్యం ఉంటే మీరు ముట్టి బాగు చేయండి. సమస్యల నుండి పరిష్కారం చూపించండి. ఆర్థిక స్థితిగతులు ప్రభావ ఎంతో కుమిలిపోతున్నారు, ఉద్యోగాలు లేక బిడ్డలు ఉన్నారు తండ్రి, ఎంతో వారు మరి ముందుకు రాలేకపోతున్న వ్యాపారం నష్టంగా జరుగుతుంది. కొన్ని కబ్జాలు జరుగుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, విడాకులు పొందుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు కూడా మీరు అందరినీ అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ మీరు ఆదరించి ధైర్యపరిచి ఈ యొక్క సీజన్లో వారి కుటుంబాల్లో, వారి మనస్సుల్లో, వారి సంఘాల్లో నెమ్మది శాంతి సమాధానంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వినయంగా నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.